కి తగ్గ తనయుడు ఈ తరం నాయకుడు పంచ్ డైలాగులు విసరడంలో కేసీఆర్ వారసుడు వ్యూహ రచనలో చాణక్యుడి శిష్యుడు తెలంగాణలో ఐటీని మేటిగా నిలబెట్టిన గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడించిన అది ఒక్క కేటీఆర్కే సొంతం 8 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో మలుపులేని గెలుపులు కేటీఆర్కే సాధ్యం హైదరాబాద్ మేయర్ పీఠం మీద గులాబీ జెండా ఎగరకపోతే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. సూటిగా అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డిని, నీకు దమ్ముంటే పాలేరు ఉప ఎన్నికల్లో నీ పార్టీ పరాజయం పాలైతే నైతిక బాధ్యత తీసుకుంటావా ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. పాలేరులో టీఆర్ఎస్ ఓటమి పాలైతే నేను ముమ్మాటికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తా. ఇలా చెప్పేదమ్ము ఎంతమంది నేతలకుంది? పార్టీ గెలవకపోతే పదవి వదులుకునేందుకు ఎవరైనా సిద్ధపడతారా? అలా చెప్పే తెగువ, అవసరమైతే రాజీనామా చేసే తెగింపు ఉంది కాబట్టే ఆయన కేటీఆర్ అయ్యాడు. కేసీఆర్కు వారసుడయ్యాడు. తండ్రికి జిరాక్స్ కాపీ. కాకపోతే ఈ తరం నాయకుడు కేటీఆర్. రాజకీయ అనుభవం తక్కువే అయినా వ్యూహాలు రచించడంలో, సవాళ్లు విసరడంలో తండ్రికి ఏమాత్రం తీసిపోడు. ఒకటే ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలుంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మునగాడు. కీలక సమయాల్లో తప్ప అసెంబ్లీలో ప్రతిసారి సీఎం మాట్లాడారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలన్నింటికీ ఆయన కౌంటర్ ఇవ్వరు. ఆ టైంలో ప్రతిపక్షాలకు పంచి డైలాగులు విసిరేది కేటీఆర్ఏ. అసెంబ్లీలో విపక్షాలకు కేటీఆర్ ఇచ్చే కౌంటర్ చూస్తే అర్థమవుతుంది, నెంబర్ 2 ఖచ్చితంగా కేటీఆర్ అనే. ఇక జనం భాషలో, జనం యాసలో కేసీఆర్ ని మరిపిస్తారు కేటీఆర్. వీరి చరిత్ర ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష, టెలిఫోన్ వైపు చూస్తే టెలిస్కాము, నెట్వర్క్ వైపు చూస్తే 2G స్కాము, కారు వైపు చూస్తే వోక్స్ వ్యాగన్ స్కాము, నీరు వైపు చూస్తే ఏలేశ్వరం స్కాము, భూమి మీద చూస్తే ఎంఆర్ ప్రాపర్టీస్, భూమి లోపల చూస్తే బొగ్గు స్కామ్. అధ్యక్ష, వీళ్ళు మాకు నీతులు చెప్తా అంటే. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తండ్రితో పాటు అడుగులేశారు. 2009 ఎన్నికలతో కేటీఆర్ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 2009 ఎన్నికల్లో తొలిసారిగా సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేవలం 171 ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలుపొందారు. ఆ తర్వాత అందరితో పాటు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో 30,000 ఓట్ల మెజార్టీని సాధించారు. ఐటీ హబ్తో స్టార్టప్లను ప్రోత్సహిస్తూ యువతకు రోల్ మోడల్గా మారారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను భుజాన్ని వేసుకుని టీఆర్ఎస్కు అఖండ విజయాన్ని సాధించి పెట్టారు. ఈ విజయంతో కేటీఆర్ స్టామినా ఏంటో అందరికీ తెలిసిందే. అందుకే టీఆర్ఎస్ నెంబర్ 2గా కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీలో కేటీఆర్ సత్తా తెలిసిన వాళ్ళందరూ దీన్ని స్వాగతిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా యాంటిక్లేన్ ఉప